గోరక్షణ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను అఖిల భారత గోసేవ ఫౌండేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ గురుస్వామి కోరారు. ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి ఆయన హైదరాబాద్లోని మీడియాతో మాట్లాడారు. బక్రీద్ పండుగ పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుండి పాత బస్తీకి అక్రమంగా రవాణా చేస్తున్న ఆవులను రక్షించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో గోవులను రక్షించాలని తమ ఫౌండేషన్ తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ రవి గుప్తాలను కలిసి విన్నవించామని తెలిపారు. ముస్లిం సోదరులు కూడా మత సామరస్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆవులను వధించటం, భుజించటం మానుకోవాలని బాలకృష్ణ గురుస్వామి కోరారు. మేము అఖిల భారత గోసేవ ఫౌండేషన్ నుంచి గోహత్యలు ఆపాలని, గోరక్షణ చట్టాలు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ రవి గుప్తా గారికి, హైదరాబాద్, సైబరాబాద్ మరియు రాచకొండ కమిషనర్ల గారికి కూడా మేము విజ్ఞప్తి చేశాం. రాజ్యాంగంలో ఆర్టికల్ 48 ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో గోవులను కానీ, అదేవిధంగా దూడలను కానీ, ఎద్దులను కానీ ఎట్టి పరిస్థితుల్లో చంపడానికి వీల్లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ గారికి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ బక్రీద్ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ప్రతి రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ సెక్రటరీ గారికి కేంద్ర ప్రభుత్వం పంపిస్తూ వచ్చింది. ఈ సంవత్సరం కూడా పంపించారు. మేము ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో గోవులను కానీ, దూడలను కానీ, ఎద్దులను కానీ హత్య చేయొద్దు. ఒకవేళ 14 సంవత్సరాలు దాటిన ఎద్దులైతే అది ఒక వెటర్నరీ డాక్టర్ సర్టిఫైడ్ చేసినదైతే అది ఒక గవర్నమెంట్ గోవధశాలలో మాత్రమే వాటిని వధించడానికి, అది కూడా ఒక సైంటిఫిక్గా దానికోసం రీసెర్చ్ చేయడానికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. చట్టాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వంపై ఉన్నది. ఈ ఆవు లేకపోతే మన మనుగడ లేదు. ప్రపంచ మానవాళికి మొత్తం కూడా మేలు చేస్తున్న ఏకైక ప్రాణి ఈ ఆవు. ఈ ఆవుకు ఒక మతంతో సంబంధం లేదు. ఆవు అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి కూడా అవసరం. అలాంటి ఆవు లేకపోతే ఈ భూమి పైన మానవాళి మిగలదు. ఎందుకంటే ఈరోజు గోమూత్రము, గోమయంతోని ఈ భూమి సస్యశ్యామలంగా అయ్యి దానితో మనం ఆహారం తిన్నట్టయితే ఆరోగ్యంగా బతుకుతాం. వర్షాలు పడడానికి కానీ, అదేవిధంగా పర్యావరణం కాపాడడానికి కానీ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా ఉండడానికి ఈ గోవే ముఖ్యమైన కారణం. అలాంటి ఆవులను బతికించాల్సిన బాధ్యత భారతీయులు ప్రతి ఒక్కరిపైన ఉన్నది. ఈరోజు దేశవ్యాప్తంగా 50,000 పైగా ఆవులను అతి కిరాతకంగా చంపేస్తున్నారు. ఇప్పుడు జూలై 17వ తేదీన బక్రీద్ పండుగ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి కొన్ని వేల ఆవులను అక్రమంగా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఒక్కొక్క వాహనంలో దాదాపు 50 నుంచి 60 వరకు ఈ గోవులను తీసుకొస్తూ తరలిస్తూ ఆహారము, మంచినీరు లేకుండా అతి కిరాతకంగా చంపేస్తున్నారు. అలాంటి గోవులను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. అదేవిధంగా మేము ప్రతి ఒక్క పౌరునికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎక్కడ ఆవులు కనిపించినా మీరు పోలీస్ శాఖకు 100కు డయల్ చేయండి. లేదంటే మీ గూగుల్లో కన్సల్ట్ ఏ ఏరియాలో మీరు ఉన్నారో ఆ ఏరియా పోలీస్ స్టేషన్ గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ ఇన్స్పెక్టర్ గారి నంబర్ వస్తుంది. మీరు అక్కడ ఇన్ఫార్మ్ చేసి ఎక్కడ చట్టరీత్యా వాళ్ళు చర్య